ఒక ఆయన పొలము దున్నుతూ ఉన్నాడు. పొలము దున్నుతూ ఉన్నప్పుడు ఆయన దగ్గరకు పనివారెళ్ళి, నీకు కొడుకు పుట్టాడు అని చెప్పారు. అవునా, ఏం వార్త చెప్పావురా అనాలి. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను కష్టపడుతున్నాను, నాకు తోడుగా వాడు కష్టపడ్డానికి పుట్టాడు అని చెప్పాడు. చూడండి వాక్య గ్రంథం ఒకసారి చూద్దాం ఆ మాటను. ఆదికాండము 5వ అధ్యాయం, ఆదికాండము 5వ అధ్యాయము చక్కని మాట చూడండి. 25వ వచనం నుండి చదువుతున్నాను నేను. మెతుషల 187 ఏండ్లు బ్రతికి లెమెక్కును కనెను. మెతుషల లెమెక్కును కనిన తరువాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతుషల దినములనియు 969 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. లెమెక్కు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని, భూమి యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలగజేయుననుకొని అతనికి నోవాహు అను పేరు పెట్టెను. మనం కష్టపడుతున్నాం, భూమి శపించబడింది, మనము శ్రమ అనుభవిస్తున్నాం. ఇప్పుడు వీడు ఆ శ్రమను చేస్తూ మనకు నెమ్మదిస్తాడు అని చెప్పాడు. అంటే ఒక బిడ్డ పుట్టాడు లోకం మీద అంటే వాడు శ్రమలు అనుభవించడానికే పుడుతున్నాడని, వాడు బతికేది కొన్ని సంవత్సరాలైనా మిక్కిలి బాధ అనుభవిస్తాడని లేఖనం బోధిస్తుంది.